నేటి పంచాంగం వివరణ 19 మార్చి 2025 బుధవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం తిది పంచమి రాత్రి 12:36 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 8:42 వరకు తదుపరి అనురాధ యోగం హర్షణ సాయంకాలం 5:31 వరకు కరణం కౌలవ ఉదయం 11:24 వరకు తదుపరి తైతుల రాత్రి 12:36 వరకు వర్జం రాత్రి 1:17 నుండి తెల్లవారుజామున 3:04 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:47 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:53 వరకు యమగండం ఉదయం 7:54 నుండి 9:24 వరకు అమృత గడియలు ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:43 వరకు అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంకాలం 6:23 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలంగా సాగుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. ఇక మేషరాశి వారు గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఇక భూలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులకు విజయాలనేవి సిద్ధిస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చకచకా పూర్తి అవుతాయి. ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి క్రమేపీ గట్టెక్కుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరిపోతాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చిక్కులను తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత అభివృద్ధి అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు అనేవి సఫలమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకి గృహ మరియు భూ యోగాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే వీరి నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే అత్యంత ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. బంధుమిత్రుల కలయిక ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్కి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించే వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీరుస్తారు. ఇక స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైతుందనే చెప్పవచ్చు. ఇక ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు ముఖ్యంగా స్థిరాస్తి క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఈరోజు వృషభ రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అనుకున్నట్టుగా ఆర్థిక పురోగతి అనేది కనిపిస్తుంది. పాత రుణాలను తీర్చగలుగుతారు. అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి
సమాజంలో మీకంటూ గౌరవానికైతే ఎలాంటి లోటైతే ఉండదు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు చేసే ఆలోచనలన్నీ కూడా అమలుపరచగలుగుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. ఇక ఆదాయం కూడా మీకు సంతృప్తినిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు లభించిన ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యంగా మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ఎవరైతే స్థిరాస్తి క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మెరుగైన లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులుంటాయి. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక చుట్టుపక్కల వారితో వివాదాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే సభా సమావేశాలు ఉన్నారో వాటికి మీరు హాజరవుతారు. ఇక మిథున రాశి వారికి రోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆశించిన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాల వలన లాభాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసే వారికి మంచి అనుకూలత అనేది ఉంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఆస్తి పంపకాలలో కూడా అనుకూలత అనేది ఉంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో మీకే అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ఎవరైతే రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఈరోజు శాంతి, సహనంతో సమస్యలు ఎదురైనా అధిగమించగలుగుతారు. కార్యక్రమాలను మరింత తేలిగ్గా పూర్తి చేస్తారు. అతి ముఖ్యమైన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహం కలుగుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఊహించని అవకాశాలు అనేవి రావచ్చు. మహిళలకి కుటుంబ సభ్యుల ఆదరణ అనేది లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్పంగా లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా ఫలించవని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం కూడా చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే
అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వహించండి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆదాయం అంతగా కనిపించదు. ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం మరియు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కొన్ని మార్పులు అనేవి తథ్యంగమవుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో అవంతరాలు అనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు ఎటూ పాలు పోని స్థితిలో ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ సంబంధిత వ్యాపారస్తులు అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు అనుకున్న పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. తప్పకుండా ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక సోదరులతో ఎవరికైతే విభేదాలు కలిగి ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక అది ఆస్తి విషయంలో కానివ్వండి లేదా మరేదైనా విషయంలో కానివ్వండి ఒక శుభవార్త అయితే మీకు అందుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలనేవి వస్తాయి. ఇక కుటుంబంలో చికాకులన్నీ తొలగిపోయే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు సింహరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరు చేస్తున్నారో వారు ఆ ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు తమలోని ప్రతిభను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు అత్యంత కీలక సమాచారం ఒకటి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం అనేది లభిస్తుంది. కొన్ని పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు గృహ కాంట్రాక్టులు ఎక్కువ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే
విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఆశించిన ఆర్థిక లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థుల నుండి సైతం అనుకూలమైన సందేశాలు రావచ్చు. ఆసక్తికరమైన రీతిలో కొన్ని వివాదాలు తీరుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన మరిన్ని పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థితికి రావచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడి తొలగించుకోగలుగుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక ఈరోజు కొంత వాహన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దానిలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు పరచడం మంచి మేలుని చేస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల నుండి ఈరోజు బయటపడతారు. ఇక తులారాశి వారి ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తగిన భాగస్వామి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు అంతటా కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. అలాగే ఈరోజు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయించుకోండి. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. ఇక ధనపరంగా కొంత ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. ఇక ధనాదాయం సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయొద్దు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. అలాగే కోర్టు వివాదాలు కూడా మీకు చుట్టుముట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నోటు దురుసుతనం వలన అనేక నష్టాలను ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు గౌరవ భంగం అనేది కలుగుతుంది. కాస్త జాగ్రత్తగా మసులుకోండి. అలాగే కళాకారులు ఇబ్బందులు పడతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది.
ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. బంధువర్గంతో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టమే. సన్నిహితుల నుండి విమర్శలు, సమస్యలు అనేవి ఎదురవుతాయి. పనులలో ఆటంకాలు తప్పవు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తప్పకపోవచ్చు. ఇక క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు. విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకు ఫలితాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఊహించని అదృశ్య యోగం పట్టబోతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా నూతన గృహయోగం అయితే ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో వాటిని ఈరోజు సర్దుబాటు చేసుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దలతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత పుంజుకుంటాయని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం, అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి, విజయం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయం వలన వ్యాపార సంబంధ విషయాలలో విజయాలను సాధిస్తారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. బంధువులను కలుసుకొని మీ కష్టసుఖాలను చెప్పుకుంటారు. కుటుంబ సభ్యులు మీ యత్నాలకు చేదోడుగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వస్తు లాభాలు కలుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు రాగలవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడులను తప్పించుకోగలుగుతారు. ఇక రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. ఇక విద్యార్థులకు ఎట్టకేలకు విజయాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలను మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతల నుండి విశ్రాంతి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో మంచి ప్రణాళికలను అమలుపరిచి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను ఆభరణాలను బహుమానాలుగా పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అయితే కుటుంబ సమస్యలు కాస్త చికాకు పరిచే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండండి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు అరుదైన అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు లభిస్తాయి. మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం వల్ల అవమానాలు తప్పకపోవచ్చు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయవారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు
హనుమాన్ చాలీసా పారాయణం అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.